ఆనాడు ఆశ కల్పించేటప్పుడేమో అందరి రైతులకని చెప్పినారు. ఈరోజేమో కొందరి రైతులకే ఇవ్వడం కోసము మార్గదర్శకాల పేరు మీద మార్గదర్శకాలలో రైతుల ఏరివేత కోసం రాష్ట్ర ప్రభుత్వం పన్నాగం పన్నుతా ఉంది. ఇది అత్యంత దుర్మార్గమైన హేయమైనటువంటి చర్య. రైతులకు మీరిచ్చిన మాట రుణమాఫీ రైతులు కోరలే, మీరిచ్చిన మాట మీరు నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు ఇన్ని మాటలు మారుస్తున్నారు. నాలుక మడతేసి మాట్లాడుతున్నారు. చెప్పింది ఒకటి, అలా చేస్తున్నది ఒకటి. మీరు చెప్పింది ఏంటి? మొత్తం ఇస్తాం, కేసీఆర్ ఇవ్వంగా మిగిలింది ఏముందో అది ఇస్తాము, మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకోండి, అర్జెంటుగా తీసుకోండి, అందరికి ఇస్తామన్నారు. అసలు 2 లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతుల సంఖ్య ఎంత? వాళ్ళు ఎవరెవరు మండలాల వారిగా జాబితా విడుదల చేయమని గత 2-3 మాసాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, చేయలే. మరి ఈ సింగారం కోసము 7 నెలలు ఎందుకు ఊరించినట్లు? ఇదేదో డిసెంబర్ 9 నాడే అప్పుడే చేసింటే అయిపోవు కదా. 7 నెలలు రైతాంగాన్ని ఎందుకు ఆశల పల్లకిలో ఊరేగించినారు? వచ్చేస్తుంది మీకు, వచ్చేస్తుంది,